ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేశాను మాక్సిమం మినిమం ఫైల్స్ గురించి. ఓకే, ఈ మినిమం మాక్సిమం ఫైల్ ప్రాపర్టీస్ ఏంటంటే మన వాటి పేర్లలోనే అంటే మినిమం ఎంత హైట్ ఉండాలి, మాక్సిమం ఎంత హైట్ ఉండాలి, అలాగే మినిమం విడ్త్ ఎంత ఉండాలి, మాక్సిమం హైట్ ఎంత ఉండాలి అని చెప్పి. ఓకేనా, ప్రాక్టికల్ గా చేసి చూద్దాం ఇప్పుడు. ఓకేనా గైస్, మన ఇప్పుడు టాపిక్ వచ్చేసి మినిమం మాక్సిమం హైట్ అండ్ విడ్త్ అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఒక ఫైల్ తీసుకుని అందులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను, అంటే ఒక కంటెంట్ అనేది ఇచ్చాను అనుకుందాం. చూడండి, అది ఆటోమేటిక్ గా దాని ఫుల్ విడ్త్ అనే దాన్ని తీసేసుకుంది, ఏదో డివిజన్ లో ఉంది కాబట్టి తీసేసుకుంది. ఇప్పుడు డివిజన్ కి మనం కావాలంటే విడ్త్ అనేది మనం ఇవ్వచ్చు కదా. మన విడ్త్ మామూలుగా అయితే ఎలా ఇచ్చాం, మనం పిక్సెల్స్ లో ఇచ్చాం, పిక్సెల్స్ లోనో లేకుంటే పర్సంటేజ్ లోనో మనం ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇది కూడా ఉంది, నేను పర్టికులర్ గా ఇంత హైట్ అని చెప్పి ఇచ్చాను అనుకుందాం. ఒకవేళ ఇది 400 పిక్సెల్స్ మాత్రమే వెళ్తుంది, దాని తర్వాత వెళ్ళదు. కానీ మినిమం మాక్సిమం విడుదల ఏంటంటే మినిమం అంత మాత్రమే ఉండాలి అని చెప్పి. ఓకేనా, మీకు చూపిస్తాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఎల్లో తీసుకున్నాను. దీనికి విడ్త్ అనేది 400 ఇచ్చినప్పుడు అది 400 మాత్రమే ఉంది. ఓకేనా, సపోజ్ నేను ఒకవేళ మాక్సిమం విడ్త్ ఇచ్చాను అనుకుందాం. మాక్సిమం విడ్త్ అనేది 400 అండ్ హైట్ అనేది బై డిఫాల్ట్ గా 200 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, టూ 200 పిక్సెల్స్. నేను ఒకసారి ఫాంట్ సైజ్ అనేది పెంచుతున్నాను, చూడండి. ఇది ఓవర్ఫ్లో అవుతుంది. మాక్సిమం విడ్త్ కంటే మాక్సిమం హైట్ ప్రాపర్టీ అయితే ఇంకా బాగా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకంటే విడ్త్ అనేది నార్మల్ గా ఉన్న ఇది పిక్సెల్స్ లో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ గా పర్సంటేజ్ లోకి వెళ్ళినప్పుడు హైట్ అనే విడ్త్ అనేది మారుతుంది. ఇది పని చేస్తాను, విడ్త్ అనేది చూడండి. నేను మినిమం హైట్ 200 ఇచ్చాను. నేను ఎప్పుడైతే టెక్స్ట్ ని పెంచుకుంటూ వెళ్తానో అది ఆటోమేటిక్ గా హైట్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. నేను మినిమం ఎంత అని ఇచ్చాను, మాక్సిమం అనేది ఇవ్వలేదు. ఓకే, చూడండి ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇక్కడ చూడండి, విడ్త్ అనేది ఫుల్ తీసుకుంది, బట్ హైట్ అనేది 550 దాకా మనకు వచ్చింది అనమాట.
అర్థమైందా? ఎందుకంటే ఈ మినిమం హైట్ అనేది నేను జస్ట్ నాకు అక్కడ దాకా ఉంటే చాలా నిచ్చెను. అంతకంటే కంటెంట్ అనేది ఫ్లో అయినప్పుడు, ఎక్కువైనప్పుడు ఇది ఆటోమేటిక్ గా హైట్ అనేది తీసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే నాకు ఇక్కడ దాకా హైట్ అని చెప్పి కన్సిడర్ చేసుకుని అక్కడే ఉండిపోదు. అదే నేను మాక్సిమం హైట్ ఇచ్చాను అనుకోండి దీనికి. మాక్సిమం హైట్ ఎంత ఉందో అంటే ఆ 200 పిక్సెల్ దగ్గరే ఆగిపోయింది. ఇది ఏంటంటే ఇంకా మిగతా కంటెంట్ మొత్తం ఏంటంటే ఓవర్ఫ్లో అయిపోయింది అనమాట. ఓకేనా? అంటే మినిమం ఒక ప్రాపర్టీని మనం ఫుల్ గా చూపించాలనుకున్నప్పుడు అంటే ఒక కంటెంట్ లో మనకేంటిది ఒక ఫ్లెక్స్ గ్రిడ్ లాంటిది కాకుండా మనం ఏదైనా కాలమ్స్ తీసుకున్నాం, ఒక 2-3 కాలమ్స్ తీసుకున్నాం. కంటెంట్ అనేది ఎప్పుడు అన్నిటికీ అంటే ప్రతి సబ్జెక్ట్ కి కూడా ఒకేలాగా ఉండదు కదా. కంటెంట్ మారుతున్న కొద్దీ ఏంటంటే ఇదిని హైట్ విడ్త్ అనేది మారుతూ ఉంటాయి. ఓకేనా? సో అందుకోసం ఏంటంటే మనం ఫిక్స్డ్ ఒక హైట్ ఇచ్చేసి మనం ఇలాగా చేసుకోవచ్చు. అంటే మాక్సిమం హైట్ ఇచ్చామనుకోండి, అంటే మాక్సిమం అంత హైట్ లో ఉన్నది అలా కనిపిస్తుంది. మిగతాది మొత్తం ఓవర్ఫ్లో అవ్వాలి, లేకుంటే ఏంది మనకి స్క్రోల్ అవ్వాలని చెప్పి మనం ఇవ్వచ్చు అనమాట. చూడండి, మిగతా కంటెంట్ మొత్తం ఏంటి ఓవర్ఫ్లో అయిన కంటెంట్ మనకి ఫ్లో అయి కనిపిస్తుంది అనమాట. ఇది మనం ఎలా ఇవ్వచ్చు అంటే మనం నేర్చుకున్నాం కదా ఓవర్ఫ్లోలో ఎక్స్ స్క్రోల్, ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై. మనం ఇలా ఇచ్చి మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ బటన్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ హోవర్ ప్రాపర్టీస్ తో ఈ డ్రాప్ డౌన్ బటన్స్ అనేవి ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి మనం. చూడండి గైస్, నేను ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ బటన్ తీసుకుంటున్నాను. నేను డ్రాప్ డౌన్ కి ఒక ఫస్ట్ డ్రాప్ డౌన్ అనేది మనం ఎలా ఎందులో తీసుకుంటాం, ఒక నేవ్ బార్ లో ఎలా తీసుకుంటాం కదా, సేమ్ అలాంటిది ఒక నార్మల్ డివ్ అనేది నేను డ్రాప్ డౌన్ అని పెట్టాను. మామూలుగా మనం నేవ్ లో లింక్స్ లో తీసుకుంటాం కదా, సేమ్ అదే టైప్ అనమాట. దీనికి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నాను అండ్ డిస్ప్లే అనేది ఇన్లైన్ బ్లాక్ చేస్తాను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే అంటే ఎందుకని డ్రాప్ డౌన్ బార్ మనం ఒక నేవ్ బార్ లో పెడుతున్నాం అంటే మనతో పాటు ఇప్పుడు నా దగ్గర ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది 4 లింక్స్ ఉన్నాయి. నేను ఒక చోట డ్రాప్ డౌన్ పెట్టాలనుకున్నా, సర్వీసెస్ దగ్గర డ్రాప్ డౌన్ పెట్టాలనుకున్నప్పుడు నేను డిస్ప్లే బ్లాక్ అని పెట్టాను అనుకోండి, అది ఏమైపోయింది ఫస్ట్ రెండింటిని అది నార్మల్ గా చూపించేసి, ఇది ఎప్పుడైతే మనం డిస్ప్లే బ్లాక్ అని పెడతాం ఇది ఆటోమేటిక్ ఏమైపోయింది కిందకు వచ్చేసిద్ది అనమాట. న్యూరో అనేది తీసేసుకునిద్ది. సో అందుకని చెప్పి మనం ఏంటంటే దానికంటే అంటే ఇప్పుడు మరి ఇన్లైన్ కూడా తీసుకోవచ్చు అని అనొచ్చు. కానీ ఇన్లైన్ తీసుకున్నప్పుడు దానికి ఇచ్చే ప్యాడింగ్ కానీ లేకుంటే దానికి బ్యాక్గ్రౌండ్ కానీ మన దగ్గర మనం హోవర్ లో ఇచ్చినప్పుడు దానికి కలర్ లా రావాలని చెప్పి ఒక లింక్ కి అలా చేస్తాం కదా. అలాంటి వాటికి ఏంటంటే ఇన్లైన్ ప్రాపర్టీ అనేది అంతగా యూజ్ అవ్వదు. సో మనం ఇన్లైన్ బ్లాక్ ని మనం తీసుకుంటాం.
నేను ఒక బటన్ తీసుకుంటున్నాను. ఓకే, గ్లాస్ వచ్చేసి డ్రాప్ డౌన్ బటన్. సరే చూడండి గ్యాస్, నేను బటన్ ఇచ్చాను కదా, అది బటన్ అనేది నార్మల్ గా మనకు వచ్చేసింది. మనం దానికి నేమ్ ఇచ్చేయం. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ బటన్ కి కొంచెం మాడిఫై చేద్దాం. బటన్ అనేది మన ఇష్టం, మనం ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా దాన్ని మనం కలరు, హైట్, విడ్త్ అనేది మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? చూడండి ఒకసారి, ఇది మన డ్రాప్ డౌన్ బటన్. ఓకే, ఇప్పుడు ఇది హోవర్ అయినప్పుడు మనకు డ్రాప్ డౌన్ అనేది రావాలి కదా, అంటే మనకు ఒక కంటెంట్ అనేది కావాలి. సో నేను ఏంటంటే ఇప్పుడు ఆ డ్రాప్ డౌన్ కంటెంట్ ని తీసుకుంటున్నాను. ఓకే, చూడండి మేము డ్రాప్ డౌన్ 3 లింక్స్ అనేది తీసుకున్నాం. అంటే మన సర్వీసెస్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకో, ప్రొడక్ట్స్ కానీ ఉన్నాయనుకో, మనం ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే మన అన్ని ప్రొడక్ట్స్ ని మనం డిస్ప్లే చేస్తాం కదా. ఓకే, అంటే వాటి దగ్గరికి వెళ్ళి లింక్స్ కి మనం రీడైరెక్ట్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి నేను ఒక 3 లింక్స్ అనేది తీసుకున్నాను. అంటే మన దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకుందాం, దానికని చెప్పి నేను 3 ప్రొడక్ట్స్ అనేది తీసుకున్నాను. ఓకే, ఒకసారి చూడండి, 3 లింక్స్ అనేది మనకి నార్మల్ గా ఒకదాని పక్కన వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ట్యాగ్ కదా, సో మనకి అలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీని సిఎస్ఎస్ ని చేంజ్ చేసుకుందాం. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. అలాగే మినిమం విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇస్తాను. ఓకేనా? దీనికి బాక్స్ షాడో కూడా ఇద్దాం. ఇద్దాం 0px. సెక్షన్ 0. ఓకేనా? నేను
ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. మళ్ళీ ఇందులో ఏంటి మనకేమున్నా ఇందులో ఈ డ్రాప్ డౌన్ కంటెంట్ లో అంటే ఈ డ్రాప్ డౌన్ అనే ఎలిమెంట్ లో మనకి యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి, అంటే ఏ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, మనం దీన్ని ఇప్పుడు రిఫర్ చేద్దాం. కలర్ ఏమో బ్లాక్ కలర్ లో ఉండాలి, ఎందుకంటే మనం చూడండి ఇది బై డిఫాల్ట్ గా వచ్చే కలర్ ని తీసుకుని ఉంది. ఓకేనా, అలాగే దానికి లింక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ డెకరేషన్ అది. ఓకేనా, ఆ టెక్స్ట్ డెకరేషన్ ని మనం నోన్ చేద్దాం, అంటే అది కనిపించకూడదు అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం అనమాట. ఓకేనా, అలాగే డిస్ప్లే అనేది బ్లాక్ బ్లాక్ చేద్దాం, ఎందుకంటే ఈ బ్లాక్ అనేది చెప్పాను కదా అది ఫుల్ రో అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ప్యాడింగ్ కూడా తీసుకుంటాను ఒక 16 px, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. చూడండి, ఇది మన డ్రాప్ డౌన్ అనమాట. ఓకేనా, కొంచెం వాల్యూస్ అనేది కొద్దిగా తగ్గిస్తాను ఇందులో. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూస్ అనేది మనం ఒక హోవర్ ప్రాపర్టీ అయినప్పుడు మాత్రమే ఇవి మనకు కనిపించాలి, లేకుంటే ఇవి కనిపించకూడదు. మనం ఇలాంటి వాటి కోసం ఏం వాడతాం, ఏ పొజిషన్ ని వాడతాం మనం మనం ఏంటంటే ఇలాంటి వాటి కోసం పొజిషన్ అబ్సల్యూట్ ని వాడతాం అనమాట. ఓకేనా, పొజిషన్ అబ్సల్యూట్. పొజిషన్ అబ్సల్యూట్ చేశాను. దాని తర్వాత డిస్ప్లే అనేది నోన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి హోవర్ చేసినప్పుడు కదా డిస్ప్లే రావాల్సింది. సో అప్పుడు మన కంటెంట్ ఏంటిది, మనం రాసే హోవర్ కంటెంట్ ఏంటిది, డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది హోవర్ అయినప్పుడు మనకి డ్రాప్ డౌన్ బటన్ హోవర్ అయినప్పుడు మన డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి. చూడండి, ఇప్పుడు అది మనం డ్రాప్ డౌన్ కంటెంట్ మనం డిస్ప్లే ఆన్ చేసాం కదా, కాబట్టి అది కనిపించట్లేదు. మనం ఎప్పుడైతే హోవర్ మీదకి వస్తామో టూ డాట్స్ అనేవి వచ్చాయి, సో అది మనకి రాలేదు. చూడండి గైస్, మనం ఆ డ్రాప్ డౌన్ ని హోవర్ చేస్తున్నప్పుడు మనకి డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా,
ఇది బటన్ కాదు, డివిజన్ తీసుకుంటాను ఒకటి. మనం బటన్స్ ఏంటంటే ఆన్ క్లిక్ పర్పస్ మీద మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓకేనా గైస్? ఇప్పుడు మనం ఇమేజ్ మీద కంటెంట్ అనేది ఎలా పెట్టాలో చూద్దాము. మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో ఒక వెబ్సైట్ ని HTML CSS తో ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను నేను. ఓకేనా? చూస్తున్నారు కదా? ఇప్పుడు నేను దీనికి విడ్త్ 100% ఇస్తున్నాను. బ్యానర్ ఇమేజ్ అంటే మన nav బార్ తర్వాత వచ్చే ఫస్ట్ ఇదనమాట. మనం స్క్రోలింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఇది ఒక బ్యానర్ ఇమేజ్ పెట్టేసి దాని మీద మన కంటెంట్ అనేది కూడా మనం ఇవ్వచ్చు అనమాట. విత్ 100% ఇస్తున్నాను. దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని ఇద్దాం. ఓకేనా? URL నేను ఇక్కడ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నాను. సో మనం ఆ ఇమేజ్ లో దీన్ని ఇద్దాం. ఏపీ చూడండి గాయస్, ఇది మనం ఇంకా హైట్ అనేది ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఎప్పుడైనా సరే ఎలిమెంట్ యొక్క హైట్ ని విడ్త్ ని బేస్ చేసుకుని మాత్రమే వస్తుంది. ఓకేనా? నేను ఇది హైట్ అనేది 100% అనేది ఇచ్చాను.
చూడండి, ఇది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? ఇమేజ్ అనేది ఫుల్ గా మనకి వస్తుంది. స్క్రీన్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఒకసారి చూడండి గైస్, ఏంటంటే మన HTML పేజ్ కి బాడీకి కూడా కొద్దిగా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ అనేవి. సో మనం ఏంటంటే ఈ బాక్స్ సైజింగ్ అనేది బోర్డర్ బాక్స్ ఇస్తాం. అంటే ఏంటంటే ఒక బాక్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి అంటే దానికి కనెక్ట్ అయి ఉండాలని చెప్పి ఈ ప్రాపర్టీని ఇస్తాం అనమాట. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి, నేను మీకు రేపు వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అవన్నీ చెప్తాను, మనం ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఓకే, నేను ఇప్పుడు ఇందులో బ్యానర్ కంటెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? నేను ఫుల్ సైజ్ అనేది తీసుకున్నాను. ఇది మరి చూడడానికి స్క్రోల్ కూడా అవ్వట్లేదు. ఇది నేను స్క్రీన్ తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట. చూపిస్తాను. చూడండి, నేను తీసుకున్నది స్క్రీన్ సైజ్ కి 100 హైట్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ లో ఇప్పుడు మనం మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటాం అనుకుందాం. ఓకేనా? అంటే మనకి ఒక క్లయింట్ అనేవాడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుందో చూడాలి కదా. కొద్దిగా అలాగే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే మన ట్యాగ్ లైన్స్ కానీ అలాగే ఇస్తూ ఉంటాం కదా ఏదో ఒకటి. సో అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా ట్యాగ్ లైన్స్ అవి ఇచ్చి మనం రాస్తూ ఉంటాం. దాని తర్వాత బటన్స్ ఉంటాయి. ఓకే, రీడ్ మోర్ అని చెప్పి, నో మోర్ అని. ఓకేనా? అంటే మా గురించి ఇంకా తెలుసుకోండి అనే ఉద్దేశంతో ఏంటంటే ఈ బటన్స్ ని క్రియేట్ చేస్తాను అన్నమాట. అంటే వేరే పేజ్ కి ఇది రిడైరెక్ట్ అవుతుంది. ఓకే కదా?
చూడండి, ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మీదకి మనకి ఇలాగా వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేనేందంటే ఒక మాక్సిమం విడ్త్ అనేది ఇచ్చేసి దాని సెంటర్కి అలైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను ఈ కంటెంట్ కి విడ్త్ వచ్చేసి ఒక 600 పిక్సెల్స్ ఇస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది 80. సరే కదా, దీన్ని నేను కలర్ అనేది మారుస్తాను, టెక్స్ట్ కలర్. మనం దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? 16 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు బటన్ అనేది మనకి అది ఇంకా క్రియేట్ అయ్యి కనిపించట్లేదు కదా, సో మనం బటన్ ని కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం. మీరు ఒకటి క్లాస్ నేమ్ ఇచ్చి కూడా రాసుకోవచ్చు, లేకుంటే మనం పర్టికులర్ గా ఆ కంటెంట్ కి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి బటన్స్ ని, సో మనం దాని తగ్గట్టుగా కూడా మనం రాసుకోవచ్చు. మనం ఎందుకంటే ఒక ట్యాగ్ అనేది యూజ్ చేసే కదా రాసేది. సో మనం ఆ ట్యాగ్ తో మనం ప్రాపర్టీస్ అంటే సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసి దాన్ని మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూడండి, ఇది మన బటన్ అన్నమాట. ఇప్పుడు దీనికి కావాలంటే హోవర్ ప్రాపర్టీ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇచ్చాను, అలాగే కలర్ అనేది కూడా మారుస్తాను. ఇప్పుడు ట్రాన్సిషన్ అనేది ఇప్పుడు కలర్ మారుతుంది కదా, నార్మల్ గా రావాలంటే మనం ఏమి ఇవ్వాలి, ట్రాన్సిషన్ ఇవ్వాలన్నమాట. ట్రాన్సిషన్ నేను 2 సెకండ్స్ ఇస్తున్నాను. నాకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్ కావాలనుకోండి, నేను ఈ కంటెంట్ లో దాన్ని నేనేమని ఇస్తానంటే టెక్స్ట్ లైన్ సెంటర్ కి ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, ఇదంతా ఓకే. కాకపోతే నాకు ఈ కంటెంట్ అంటే ఈ కంటెంట్ లేయర్ మొత్తం కూడా నాకు సెంటర్ కి రావాలి. ఓకేనా? మనం దీనికి 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? డైరెక్ట్ గా ఈ గ్రిడ్ ని ఎందులో అయితే మనం తీస్తున్నామో అందులో మనం ఒక డిస్ప్లే ఫ్లెక్స్ వాడి మనం డైరెక్ట్ గా సెంటర్ కి రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? మనకి ఇంకా దీన్ని మనం డిస్ప్లే అనేది ఇవ్వలేదు బ్యానర్ దానికి. ఓకేనా? డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నాను, జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్. చూడండి, ఇది స్పేస్ చుట్టూ వచ్చేసింది.
చూస్తున్నారు కదా, నేనేమి ఇచ్చాను, డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసాను. అంటే ఫ్లెక్స్ డిస్ప్లే మనకి ఏం చేస్తుంది, లోపల ఉన్న కంటెంట్ ని ఫ్లెక్స్ చేసేస్తుంది అన్నమాట. సో మనం ప్రాపర్టీస్ కూడా కొంచెం చెప్పుకోలేదు అనుకుంటాను కదా ఇవి. జస్టిఫై కంటెంట్ అని అంటే మనము ఎటువైపు జస్టిఫై చేస్తాం అంటే ఈ కంటెంట్ ని మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఎలిమెంట్ ఒక డిస్ప్లే అనే ఎలిమెంట్ లో గ్రిడ్ లో ఎలాగైతే మనకి కాలమ్స్ కి దానికి ఎలాగైతే డిఫరెన్షియేషన్ ఉందో సేమ్ అదే టైప్ లో డిస్ప్లే ఫ్లెక్స్ కూడా ఉంటుంది అనమాట. ఫ్లెక్స్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఈ జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీ ఏంటంటే కంటెంట్ ని మనకి ఎటు కావాలంటే అట్లాగా మనం డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ జస్టిఫై కంటెంట్ లో ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, ఇగో జస్ట్ బిట్వీన్ అని చెప్పి, స్పేస్ బిట్వీన్ అని చెప్పి. ఇది మనకి ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. నేను సేమ్ కంటెంట్ ని ఇంకోసారి తీసుకున్నాను, చూడండి. ఇది స్పేస్ అరౌండ్ అంటే ఏంటిది, స్పేస్ కి అరౌండ్ గా అంటే సమానంగా ఇది తీసుకుంది మనకి నార్మల్ గా అయితే. ఓకేనా, ఈ లేయర్ లో కొంచెం కష్టమే, కొన్ని నిమిషం ఉండండి. దీని హైట్ విడ్త్ అనేది మారుస్తాను నేను. విడ్త్ 400 తీసుకున్నాను. ఇప్పుడు వస్తుంది కదా. ఈ జస్టిఫై కంటెంట్ అనేది మనం చూడండి, ఇప్పుడు జస్ట్ నేను కంటెంట్ అనేది ఏమి ఇవ్వలేదు, అలైన్మెంట్ సెంటర్ అనేది మాత్రం ఇచ్చాను. ఇది కూడా తీసేస్తున్నాను. ఓకేనా, చూడండి అలైన్మెంట్ సెంటర్ అనేది తీసేసాను. అప్పుడు ఏమైంది, మనకి 2 కాలమ్స్ అనేవి ఫ్లెక్స్ అయిపోయి ఒకదాని పక్కన ఒకటి మనకు వచ్చాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇందులో జస్టిఫై కంటెంట్ అనే దాంట్లో స్పేస్ ఎరో నేను ఇచ్చాను అనుకోండి, స్పేస్ కి అంటే మనం ఎంతైతే విడుతుందో దాని లోపల. ఓకేనా, ఆ ఎలిమెంట్ లో డిస్ప్లే అనే డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసిన ఎలిమెంట్ లో ఎంతైతే విడుతుందో దానికి తగ్గట్టుగా అదేం చేసింది, స్పేస్ ని అరౌండ్ చేసి 2 అంటే మన ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అనమాట, దాని తగ్గట్టుగా తీసుకొని దాన్ని మిడిల్ లోకి తీసుకొస్తుంది. కానీ అది హైట్ కి తగ్గట్టుగా తీసుకురాదు, జస్ట్ విడ్త్ కి తగ్గట్టుగా ఏంటంటే దాన్ని డిఫైన్ చేస్తుంది మనకి. అదే అందులో స్పేస్ బిట్వీన్ అని చెప్పి, ఈ స్పేస్ బిట్వీన్ ఏంటంటే స్పేస్ కి ఎండింగ్స్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లో ఎన్ని ఉంటే అలా అన్ని అలా వెళ్ళిపోతాయి. ఒకవేళ 3 ఉన్నాయనుకోండి, స్పేస్ అంటే అవి ఎడ్జెస్ కి వెళ్ళిపోయి దాని తర్వాత మధ్యలో ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు స్పేస్ ఎరౌండ్ లో కూడా అంతే. కాకపోతే స్పేస్ ఎరౌండ్ లో ఏంటంటే అది 3 సమానమైన స్పేసెస్ ని తీసేసుకొని అంటే 3 కాలమ్స్ చేసేసుకొని దానికి ఆ స్పేస్ మధ్యలో మధ్యలో మనం ఇచ్చిన ప్రాపర్టీని అది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, మనం మెయిన్ గా ఇచ్చేసేవి ఈ రెండే. ఈవెన్లీ ఇవి కూడా ఏంటంటే ఈ స్పేస్ అరౌండ్ ఇలాగే పనిచేస్తాయి అనమాట. ఓకేనా, ఎలైన్ ఐటమ్ సెంటర్ అంటే 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 దాని హైట్ విడ్త్ తగ్గట్టుగా అది సెంటర్ కి డిస్ప్లే అయిపోవాలని చెప్పి మనం దానికి ఇస్తున్నాం. ఓకేనా, డిస్ప్లే ప్రాపర్టీని మనం అందుకని యూజ్ చేస్తూ ఉంటాం. నేను తీసేస్తున్నాను ఇంకా. చూస్తున్నారు కదా, బ్యానర్ లో మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ఇమేజ్ ఇచ్చేసి దాని మీద మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అలాగే సెకండ్ మెథడ్ ఏంటంటే ఇది డిస్ప్లే బ్లాక్ ఉండిపోయింది ఇక. కానీ మనం ఇందులో అయితే ఈ మాక్సిమం కంటెంట్ బ్యానర్ కంటెంట్ ఏదైతే ఇచ్చామో దాన్ని మనం పొజిషన్ లోకి మార్చుకొని, ఓకేనా, పొజిషన్ అనేది అబ్సల్యూట్ చేసేసుకొని దాని తగ్గట్టుగా హైట్ విడ్త్ ఇచ్చేసి మధ్యలోకి సెంటర్ లోకి వచ్చేట్టుగా మనం చేసుకోవచ్చు. పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. నేను టాప్ నుంచి దీన్ని 40% అనేది
కిందకి తీసుకురావాలనుకుంటున్నాం. 100% ఇచ్చాం కదా, మనం అంటే మన కంటెంట్ హైట్ ని బట్టి ఇది మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు లెఫ్ట్ నుంచి ఒక 40 పిక్సెల్స్ అంటే 40% అలాగనమాట. అంటే మనం దీనికి తగ్గట్టుగా అంటే దీన్ని రిఫర్ చేసుకుంటూ హైట్ విడ్త్ ని రిఫర్ చేసుకుంటూ మనం దానికి మనం ఇవ్వాలన్నమాట, పొజిషన్ అనేది ఇవ్వాలి. నేను టాప్ లో 25 ఇచ్చాను, 35 ఇచ్చాను. చూడండి ఇది కూడా సెంటర్ కి వచ్చేసింది అనమాట. మనం ఇలాగా అంటే బ్యానర్ లో మనం ఎలా కంటెంట్ ఇవ్వాలి అనుకున్నాం అనే దాని మీద ఉండింది. ఇప్పుడు ఒకవేళ ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో ఇవ్వకుండా నార్మల్ గా ఇచ్చామనుకోండి, ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే మనం అబ్సల్యూట్ అనే దాన్ని ఈ పొజిషన్ అబ్సల్యూట్ అనేది దాన్ని వాడి మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో తీసుకున్నాం చూసారా ఇమేజ్, మనం అలా బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ తీసుకొని దాని మీద కంటెంట్ రావాలంటే మనం ఏమైనా డిస్ప్లే ప్రాపర్టీ అంటే ఫ్లెక్స్ ప్రాపర్టీని ఇచ్చేసి కూడా మనం కంటెంట్ అనేది తీసుకొని రావచ్చు. ఓకేనా? ఒకవేళ చెప్పాను కదా, ఒకవేళ ఇమేజ్ తీసుకుని అంటే డైరెక్ట్ ఇమేజ్ తీసేసుకుని మనం ఇమేజ్ మీ దగ్గర రావాలంటే ఇట్లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. చూడండి నేను బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ తీసేసాను. ఇప్పుడైనా మనకి హైట్ విడ్త్ అనేది అది నార్మల్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం కదా 100 విడ్త్ 100% హైట్ అనేది 100 VH నుంచి. ఎందుకంటే ఈ 100 VH అనేది ఏంటంటే కరెక్ట్ గా మనకి ఈ స్క్రీన్ సైజ్ కి వచ్చింది అనమాట. ఇప్పుడు నా స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అది అంత తీసుకుంది. మీ స్క్రీన్ సైజ్ పెద్దది అనుకోండి, దాని తగ్గట్టుగా అది స్క్రీన్ సైజ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఈ విహెచ్ అనే ప్రాపర్టీని మనం అందుకనే వాడతాం హైట్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే అది స్క్రీన్ కి తగ్గట్టుగా మనకి తీసుకుంటూ ఉండిద్ది. సో విడ్త్ అంటారా, విడ్త్ ఏంటంటే మనం నార్మల్ ఇచ్చే ఎలిమెంట్ ని బట్టి కూడా అంటే మనం ఇచ్చే ట్యాక్స్ ని బట్టి కూడా అది ఆటోమేటిక్ గా 100% విడ్త్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఓకేనా? చూడండి దాని తగ్గట్టుగా నేను హైట్ విడ్త్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు దీని మీద మనకి ఎలా వస్తుంది అని అంటే పొజిషన్ ప్రాపర్టీ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి వస్తుంది. ఒకవేళ ఈ పొజిషన్ ప్రాపర్టీ నేను తీసేసాను అనుకోండి, దాని కింద అది ఫ్లో అవుతుంది అనమాట. అంటే మనము బ్యానర్ ఇమేజ్ అనేది ఎలా ఇస్తున్నాం అనే దాని మీదే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. బ్యానర్ ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో ఇస్తే ఒకలాగా రాసుకోవచ్చు మనం డిస్ప్లే చేయడానికి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ అనేది మనం డైరెక్ట్ కంటెంట్ లో ఇచ్చేసి అంటే మన HTML లో కంటెంట్ అనేది ఇచ్చేసి HTML ట్యాగ్ యూజ్ చేసి ఇమేజ్ అనేది ఇచ్చేసి దాని మీద రావాలనుకుంటే అబ్సల్యూట్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ లో మనం ఎలా చేయాలనుకుంటే ఆ టైప్ లో ఏంటంటే మనం దీన్ని ఈ బ్యానర్ అనే ఇమేజ్ ని చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రోలింగ్ లో కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇప్పుడు స్క్రోల్ అవుతున్నాయి అనుకోండి ఇమేజెస్ అనేది వన్ బై వన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి, మనం చూస్తుంటాం కదా, దాని మీద కంటెంట్ కూడా ఉంటుంది. సేమ్ అది కూడా ఇంతే. మనం ఏదైతే స్క్రోలింగ్ ప్రాపర్టీస్ వాడతామో దాని లోపల ఒకటి డైరెక్ట్ గా ఏంటంటే హైట్ అనేది కన్సిడర్ చేసేసి మనం దానికి ఇలా ఇవ్వచ్చు అనమాట. అంటే నాకు ఇంత హైట్ కావాలి అని చెప్పి ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇచ్చేస్తాం. ఇంకా అంటే మనకి ఎన్ని స్క్రోలింగ్స్ కావాలో అన్ని రకాలుగా మనం ఇచ్చేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సేమ్ ఇదే టైప్ లో ఏంటంటే మనం ఈ లాగిన్ ఫామ్స్ ఇవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు దీని మీద. ఫామ్స్ ఐడియా ఉంది కదా, మనం చెప్పుకున్నాం మనం ఎలా రావాలి ఏంటి అనేది.
సో ఏంటంటే దాని తగ్గట్టుగా మనం ఫామ్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం మనం యాడ్ టు కార్ట్ బటన్ అని చెప్పి ఓవర్లే చేసుకున్నాం కదా, సేమ్ అది నేర్చుకున్నాం కదా. ఓకే గైస్, ఇవాళకైతే క్లాస్ ఇంతే. మండే ఈ పండగ అయిపోయిన తర్వాత నుంచి మనం ఏంటంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి చూసుకుందాం. ఓకేనా? అంటే HTML CSS తో జస్ట్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్న HTML CSS తో మనం ఎటువంటి అంటే లేఅవుట్ మనకు కావాల్సిన లేఅవుట్ అనేది మొత్తం ఏంటంటే HTML CSS తోనే మోస్ట్లీ వచ్చేసిద్ది అనమాట. ఓకేనా? నేను దాన్ని ఏంటంటే క్రియేట్ చేసి చూపిస్తాను, అది మీరు చూసుకోండి. ఒక పని చేస్తాను, ఒక పోర్ట్ఫోలియో తీసుకుని, ఒక ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియో తీసుకొని నేను దాన్ని రీక్రియేట్ చేస్తాను అనమాట. ఓకేనా? అంటే ఏదైనా షేప్ అనేది, ఒక డిస్ప్లే అనేది మనం క్రియేట్ చేసుకొని దాని తగ్గట్టుగా ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాను. దాన్ని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. సో ఏంటంటే మీరు చూపించుకోవడానికి ఉండేది, తర్వాత ప్రాజెక్ట్ లో మీరు చూపించుకోవడానికి కూడా అది యూజ్ అవుతుంది అనమాట. ఎవరి పోర్ట్ఫోలియో అనేది వాళ్ళు చూపించుకోవచ్చు హాయిగా. ఓకేనా? ఓకే గైస్, బాయ్.